హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండింటికి సంబంధించి హైట్ అండ్ విడ్త్ పర్టికులర్గా అడుగుతాను. సో ఎవరైతే ఈ జాబ్ అప్లికేషన్స్ కానీ, ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ అప్లికేషన్ చేస్తున్నారో పర్టికులర్గా ఇట్లా హైట్ అండ్ విడ్త్ ఇంతే సైజులో ఉండాలి, ఫోటో ఇంతే సైజులో సిగ్నేచర్ ఉండాలని మనకి కొన్ని అప్లికేషన్ సైజ్లో వస్తూ ఉంటాయి. అయితే ఈ సైజులు అనేది కరెక్ట్ ఆ పిక్సెల్స్లో సెట్ చేయడం రాక చాలామంది తలకాయ బొడగొట్టుకుంటారు, ఎన్నెన్నో వీడియోలు చూస్తూ ఉంటారు. సో దానికి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పులి స్టాప్ పెట్టబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రండి, ఆలస్యం లేకుండా పర్టికులర్ పిక్సెల్స్, పర్టికులర్ హైట్ అండ్ విడ్త్ ఫోటో కానీ సిగ్నేచర్స్ కానీ ఎట్లానో చెప్తాను. రైట్, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ ఫోటో నాదే, ఇక్కడ సిగ్నేచర్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా పర్టికులర్గా ఇట్లా హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 350 పిక్సెల్స్ అనుకుందాం. సో విడ్త్ 250 పిక్సెల్స్ అనుకుందాం. సో మొత్తానికైతే మీకు మీ యొక్క అడ్మిషన్లో కావచ్చు, లేకపోతే జాబ్ అప్లికేషన్లో కావచ్చు, దేనిలోనైనా కావచ్చు, ఆన్లైన్లో మీకు మొత్తానికైతే ఈ పర్టికులర్ ఫోటో సైజ్ ఇంతే ఉండాలి, పర్టికులర్ సిగ్నేచర్ సైజ్ ఇంతే ఉండాలి అని ఎవరైతే ఎక్కడైతే అడుగుతారో సో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మనం చేసి చూపెడతాం. చూడండి, అయితే ఫస్ట్ ఈ ఫోటో ఉంది కదా, సో ఫోటోకి రైట్ సైడ్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ విత్ క్లిక్ చేసేసి ఇక్కడ పెయింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ పెయింట్ అనే అందులో ఓపెన్ చేయాలి. సో లేటెస్ట్ ఫార్మాట్ ప్రకారం మీకు మీ సిస్టంలో అవైలబుల్ ఉన్న దాని ప్రకారం మీకు అక్కడ ఉంటుంది, అవైలబుల్ అయితే ఉంటుంది అన్నీ కూడా. సో నేను ఇప్పుడు జూమ్ అవుట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, రీసైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో రీసైజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్సంటేజ్ పిక్సెల్స్ అని కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు పిక్సెల్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పర్సంటేజ్లో అంటే మనకు సైజ్, ఫైల్ సైజ్ అయ్యండి. ఓకే, సో ఇక్కడ మీరు పిక్సెల్స్లో మీద టిక్ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హారిజాంటల్ అంటే ఇట్లా విడ్త్ అన్నమాట, సో వర్టికల్ అంటే ఇట్లా హైట్ అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ వ్యూ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మీకు వర్టికల్లో ఎంత అడుగుతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 350 పిక్సెల్స్ అనుకుందాం. అయితే ఇక్కడ పైన మీరు సెట్ చేసిన కొద్ది కింద ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉన్నది. ఓకే, సో ఇది ఇట్లా పోవాలంటే ఇదిగోండి, ఇక్కడ మెయింటైన్, ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, ఈ టిక్ మార్క్ అనేది తీసేయాలి. మనం తీసేస్తే ఇక్కడ మనకు పర్టికులర్గా అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, 350 పిక్సెల్స్ అనుకుందాం. ఇక్కడ కింద మారిందా, మారతలేదు ఆటోమేటిక్గా. సో మనకి హారిజెంటల్గా అంటే విడ్త్ మనకు 350 కావాలి, హైట్ 450 పిక్సెల్స్ కావాలి. ఓకే, విడ్త్ ఎంత కావాలండి, 350, హైట్ 450. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఓకే, సో ఒక అప్లికేషన్స్ ఇదే విధంగా ఫోటో హైట్ అండ్ విడ్త్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ఎంట్రీ చేసేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, పర్టికులర్గా అదే సైజులో రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మళ్ళీ రీసైజ్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ పిక్సెల్స్ మీద క్లిక్ చేయండి. బిఫోర్ దట్ ఈ టిక్ మార్క్ తీసేసేయండి. ఇక్కడ మనకు విడ్త్ 250 పిక్సెల్స్, సో మీకు వర్టికల్గా వచ్చేసి 350 పిక్సెల్స్ అనుకుందాం. ఓకే, లేదంటే 300 అనుకుందాం. ఓకే, సో క్లిక్ చేసేసి ఓకే చేస్తున్నా. ఈ విధంగా అయిపోయింది అనమాట. ఓకే, లేదా మీకు ఈ పిక్సెల్స్లో రెండు కూడా సేమ్ టు సేమ్ అడుగుతారు కొందరు. సో 350 పిక్సెల్స్లో అండ్ 350 పిక్సెల్స్లో రెండు సేమ్ టు సేమ్ అడిగే అవకాశం ఉంటుంది కొందరు. సో ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఇది సో ఇక్కడ మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, లేకపోతే కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేసినా మీకు సేవ్ అయిపోతుంది. ఓకే, అండ్ మరి ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నా. ఇది ఎంత సైజ్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 56 KB ఉన్నది. ఇక్కడ మీకు దీని మీద కర్సర్ పెడితే సరిపోతుంది. ఓకే, 56 KB ఉంది. ఇది 100 to 200 KB మధ్యలో రావాలి అని మీరు అనుకుంటున్నారు. ఏం చేయాలి, దీన్ని ఓపెన్ చేయండి. ఇట్లా రైట్ క్లిక్ చేసేసి మీరు ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎడిట్ పిక్చర్ అనే ఆప్షన్ ఉందిగా, ఎడిట్ పిక్చర్ పోండి. ఇక్కడ నాది 2007 వర్షన్ కాబట్టి ఈ విధంగా ఉంది. మీ ఏదైతే వర్షన్ ఉంటుందో ఆ వర్షన్ ప్రకారం మీ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి రీసైజ్ ఉంది. సో ఇప్పుడు ఫైల్ సైజ్ ఎంత ఉందండి, 56.4 KB ఉన్నది, ఇక్కడ కనబడుతుంది మీకు. ఓకే, సో నేను రీసైజ్ మీద వచ్చేసిన. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎక్కువ కావాలి. ఓకే, సో 56 అంటే దాన్ని డబుల్ అంటే 200% చేస్తే 100 అబోవ్ అయిపోతుంది. సో 150% చేసేద్దాం. సో 150%. ఓకే, సో ఓకే మీద క్లిక్ చేస్తున్నా.
మళ్ళీ కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేస్తున్నా, లేదంటే ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది, ఈ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు దాని మీద కర్సర్ పెట్టండి, 91.5 KB ఉన్నది. ఓకే, సో మళ్ళీ ఎక్కువ కావాలంటే మళ్ళీ ఎడిట్ పిక్చర్, మళ్ళీ రీసైజ్ అండ్ మళ్ళీ ఒక 200 అనుకుందాం, 200 KB లేదు 150% కంట్రోల్ ఎస్ లేదా సేవ్. ఇప్పుడు ఎంత అయింది, 155 KB. ఓకే, సో ఇక్కడ 100 to 200 KB మధ్యలో రావాలనుకుంటే అంతే రావడం అయితే జరిగింది. ఇది తగ్గాలి, ఒకవేళ ఫైల్ సైజ్ ఎక్కువ ఉంది తగ్గాలి అనుకుంటే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిట్ పిక్చర్కి వెళ్ళండి, ఇక్కడ రీసైజ్ ఆప్షన్కి వెళ్ళండి మళ్ళీ. సో ఇది ఇప్పుడు 155 KB ఈక్వల్ టు 100% అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో 50% తగ్గిద్దాం, ఓకే మీద క్లిక్ చేద్దాం. ఓకే, 100 ఇప్పుడు అర్థమైందండి, 155 KB అంటే అది 100%కి ఈక్వల్. 100%లో ఇప్పుడు మనం 50% అనేది తగ్గిస్తున్నాం, ఎంత అవుతుంది 155లో సగం. ఓకే, అది చూసుకోవాలి. ఇప్పుడు నేను సేవ్ మీద క్లిక్ చేసిన, ఇదిగోండి 60 KB వచ్చేసింది. ఇట్లా మీరు ఫైల్ సైజ్ ఎక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు, తక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాక ఆస్పెక్ట్ రేషియో ఎంతైతే పిక్సెల్స్లో కావాలో అంత పిక్సెల్స్లో కూడా మనము చేసుకోవడం అయితే జరిగింది. అయితే థర్డ్ స్టెప్ ఏంటంటే ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసి ఇదిగోండి remove.bg అని క్లిక్ చేసేసేయండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అది ఎట్లా రిమూవ్ చేయాలని గతంలో వీడియో చేయడం అయితే జరిగింది, చూడండి వాళ్ళంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపెడతా పట్టండి, ఇదిగోండి అప్లోడ్ మీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఎక్కడైతే మీ ఇమేజ్ ఉందో అక్కడికి వెళ్తా అన్నమాట. సో ఇదిగోండి ఇదే కదా ఇమేజ్. సో ఈ ఇమేజ్ నేను తీసుకుంటున్నా, ఈ ఇమేజ్ నాదే అండి, వేరే ఎవరిదో కాదు, నా ఇమేజే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి చమత్కారం అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా అయిపోయింది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనబడుతుంది. సో బ్యాక్గ్రౌండ్ మీకు ఏ కలర్ కావాలి, ఇక్కడ కలర్స్ అని ఉంటుంది. సో ఏ కలర్ కావాలి, బ్లూ కావాలన్నా, రెడ్ కావాలన్నా, సో ఇది కావాలా, సో వైట్ కలర్ కావాలా, ఏ కలర్ కావాలనేది ఇక్కడ చాలా రకాల మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి. ఆ కలర్ సెలెక్షన్ కలర్ మీకు కావాలనుకున్న కలర్ దాని మీద సెలెక్షన్ చేసుకోండి. సో ఫోటోకి యాక్చువల్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటేనే బ్యాక్గ్రౌండ్ వైట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందరికీ తెలియక ఇట్లా బ్లూ కలర్ పెట్టుకుంటా ఉంటారు, ఏదో కలర్ పెట్టుకుంటారు, ఇదో కలర్ పెట్టుకుంటారు, నచ్చిన కలర్లు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ వైట్. సో వైట్కి అపోజిట్ షర్ట్ కానీ ఇట్లా మీరు మేకప్ కానీ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, రైట్. సో ఇవన్నీ నాకు అవసరం లేదు, కానీ మీ గురించి తెలుసుకోవాలని చెప్తున్నా. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో కాకపోతే ఇది PNG ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ remove.gb ఈ వెబ్సైట్కి వచ్చేసి మీరు డౌన్లోడ్ కనుక చేస్తే ఉన్నట్లయితే ఇది PNG ఫార్మాట్లోకి వెళ్ళిపోతుందండి. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది సేమ్ పిక్చరు. ఇక్కడ ప్రాపర్టీస్ రైట్ సైడ్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసిన ఇది JPG ఫైల్ ఫార్మాట్ ఉంది కదా. ఓకే, సో యాక్చువల్గా అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే సబ్మిట్ చేయాలంటే JPG ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఇప్పుడు మనం మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఆన్లైన్ ద్వారా ఈ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తే ఏ ఫార్మాట్ ఉంది, PNG ఫార్మాట్ ఉంది. దీన్ని మార్చుకోవాలి మరి మనం. ఓకే, సో మార్చుకోవాలి అంటే ఏం చేయాలి, రైట్ క్లిక్ చేయాలి, ఓపెన్ విత్ ఇక్కడ పెయింట్ అనాలి. పెయింట్ అన్న తర్వాత సేమ్ ఏం క్లిక్ చేయదు, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయాలి, సేవ్ ఐస్, ఇక్కడ JPG పిక్చర్ ఉంది కదా, పిక్చర్ మీద క్లిక్ చేయండి, సైజ్ అడుగుతుంది. సో పిక్ అని నేనైతే ఫైల్ సైజ్ పెట్టినా, ఇది ఎక్కడ కావాలనుకుంటున్నారు అనేది మీరు సేవ్ చేసేసుకోండి. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసిన, ఓకే మీద క్లిక్ చేసిన, క్లోజ్ చేసిన. ఇదిగోండి ఇప్పుడు పిక్ అనే పేరు పెట్టినా కదా, దీని రైట్ సైడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్రాపర్టీ చెక్ చేయండి, JPG ఫైల్ ఫార్మాట్ వచ్చిందా. ఇప్పుడు ఫైనల్గా మీరు ఇది సబ్మిట్ చేయాల్సిన పిక్చర్ ఆన్లైన్లో. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ సిగ్నేచర్ చూద్దాం. ఓకే, సో సిగ్నేచర్ కూడా రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నా, రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ పెయింట్ అంటున్నా. సో ఈ విధంగానైతే రావడం అయితే జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లాక్ ఉంది కదండి, వైటిష్ అని ఇదంతా కూడా. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కదా, ఇది వైట్ ఎలా చేయాలని గతంలో వీడియో చేయడం జరిగింది. వీడియో ఎండ్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళంటే చూడండి. ఆ సిగ్నేచర్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు సిగ్నేచర్ కూడా విడ్త్ అండ్ హైట్ ఎట్లా కరెక్ట్ పిక్సెల్స్లో సెట్ చేద్దామని చూద్దాం. సో సేమ్ టు సేమ్ ఇక్కడ రీసైజ్గా వచ్చేసేయండి, ఇక్కడ పిక్సెల్స్లోనే పెట్టుకోండి. బిఫోర్ దట్ ఈ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ రేషియో ఇది టిక్ మార్క్ తీసేయండి, అన్టిక్ మార్క్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ వచ్చేసి మీకు 450 పిక్సెల్స్, హైట్ వచ్చేసి 250 పిక్సెల్స్ అని అనుకుందాం. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నా, ఇవేది ముట్టద్దండి, ఇవేం ముట్టద్దు, ఓకే మీద క్లిక్ చేయండి. ఇదిగోండి వచ్చేసిందా, ఈ విధంగా అనమాట. సో నేను కంట్రోల్ S మీద క్లిక్ చేస్తున్నా, ఆర్ ఇక్కడ సేవ్ బటన్ ఉంది, సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అయిపోయిందా? ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఏదైతే
ఫైల్ ఫార్మాట్ పిక్సెల్స్లో ఇంత పర్టికులర్ పిక్సెల్స్లో అప్లోడ్ చేయమని మీరు జాబ్ అప్లికేషన్స్కి అడుగుతారా, ఎంట్రన్స్ ఎగ్జామ్కి అడుగుతారా, లేకపోతే ఇంకేదన్నా అప్లికేషన్లో ఇట్లా అడుగుతా మాత్రం ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ చేసుకునే పద్ధతి. సో ఇది నేను ఈ విధంగా అనమాట. సో ఇక్కడ పిక్చర్ అనేది సిగ్నేచర్ యాజ్ ఇట్నే అప్లోడ్ చేయొద్దండి, ఇట్లా ఎంత గలీజ్గా ఉందో చూడండి. సో కాబట్టి ఇక్కడ ఎడిట్ పిక్చర్కి వచ్చేసి ఇక్కడ బ్రైట్నెస్ మీద క్లిక్ చేసేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇది ఎలా సెట్ చేసుకోవాలి మొబైల్లో అనేది కూడా నేను గతంలో వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగిందండి. ఓకే, చూడండి వాళ్ళంటే చూడండి. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ వైట్గా క్లియర్గా ఉంటే ఇది హ్యాపీగా అంటే చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఒకవేళ మీరు కనుక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే ఇందాక ఫోటో ఏ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసామో ఆ వెబ్సైట్కి వచ్చి అదే విధంగా చేయాలండి. అండ్ ఆఫ్ కోర్స్ దాని యొక్క ఫైల్ ఫార్మాట్ కూడా ఇదిగోండి, ఈ ఫోటో ఏ విధంగా చేంజ్ చేసామో అదే విధంగా చేంజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయండి. మీకు లెంత్ అయినా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.